వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడట. దేవుడు దాటిస్తాడు నిన్ను. ఇప్పుడు ఒక ప్రశ్న, నీవు ఆయన చేయి పట్టుకున్నావా? యేసు ప్రభులో నువ్వు విశ్వాసం ఉంచావా? నీ పాపాన్ని ఒప్పుకున్నావా? నువ్వు మారు మనసు పొందావా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని నీ ఇష్టానుసారంగా నీ కొరకే నువ్వు ఖర్చు పెడుతున్నావా? నీవు దేవుని కొరకు జీవిస్తున్నావా అనేది ప్రశ్నించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత మంచివాడంటే ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఆయన ఉచితంగా మనకిస్తున్నాడు. వినండి, ఈ లోకంలో ఏది ఉచితంగా రాదు. వస్తుందా? ఏదన్నా ఒక పిన్ కూడా, గుండు సూది కూడా నీకు ఉచితంగా రాదు. నిత్య జీవాన్ని దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు. ఈ లోకంలో మనకి చిన్న చిన్న ఇళ్ళు, ఈ ఊరు వచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటది, ఈ ఇళ్ళని, ఈ కాలనీ ఇళ్ళన్నీ కూడా 35 సంవత్సరాల క్రితం లేదా 45 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ ఆ టైంలో ఇచ్చిన 1980లో, అంటే ఆ టైంలో ఇచ్చిన కాలనీలు ఇప్పటికి పెచ్చులుడిపోతున్నాయి. అయిపోతుంది ఈ ఇళ్ళ యొక్క పరిస్థితి. మనం ఎంత గొప్ప ఇల్లు కట్టించుకున్నా, భారతదేశంలో ఒక ధనవంతుడు ఒక ఇల్లు కట్టించుకున్నాడు, 30,000 కోట్లు ఆ ఇంటి ఖరీదు. వినండి, 50 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు అయిపోతుంది. ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదు, మన ఆరోగ్యం శాశ్వతం కాదు, మన వస్తు వాహనాలు శాశ్వతం కాదు. కానీ దేవుడు నీకు ఇచ్చే నిత్య జీవం అది యుగయుగాలు ఉంటుంది. ఉచితంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో నీకు ఇల్లు ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా కానీ, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే ఆ నిత్య జీవం చాలా విలువైంది, చాలా గొప్పది, అతి శ్రేష్టమైంది. అది నువ్వు విశ్వాసం ద్వారా ప్రభు దగ్గర పాప క్షమాపణ పొందడమే తప్ప మరో మార్గం లేదు. మనందరికీ ప్రభు అలా సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకొని ఈ మాటలు మనం ముగించుకుందాం. దేవుడు మనకు తోడైండు గాక.